ఇప్పుడు దాకా అయితే అలసిపోయాం మేమైతే. వచ్చే కొంత దారి పెరుగుతుంది, చిన్నగా అవుతుంది, చిన్న చిన్న వాటి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్లేస్ మాత్రం ఇంకా రావట్లేదు. అంత చూడండి అంత తీవ్రంగా ఉంటుంది అక్కడ. రోడ్లు బాగుండవు అని చెప్పేసి ఆటో 2 కిలోమీటర్ల అవతలే పెట్టేసి వచ్చాము. అదే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూస్తేనో రాళ్ళు రప్పలు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆటో తీసుకురాకుండా ఉండటమే బాగుంది. నాకు తెలిసిన చూసారుగా రోడ్లు అటు ఇటు అప్ డౌన్ అన్నట్టుగా ఉన్నాయి. చూస్తే మొత్తం ముళ్ళ పంపులు. చూడండి రాను రాను వెళ్తుంటే మనకు కొంచెం లొకేషన్ అంటే కొంచెం గ్రీనరీగా మంచి లొకేషన్ కనబడుతుంది. ఆ శబ్దాలకి వాటికి మనం దగ్గరికి వచ్చేసా ఉంటాం. అయిపోయింది లొకేషన్ దగ్గరికి వచ్చేసి. అక్కడ చూడండి గుంపుగా చెట్లు ఎలా ఉన్నాయో. అండ్ కోతులు కూడా ఉన్నాయంట. మనం చాలా జాగ్రత్తగా. ఎక్కడ అక్కడ చూస్తే గద్ద ఉంది మనకి. చూడండి అక్కడ జూమ్ చేయను. చూస్తే గద్ద ఉంది మనకి. జూమ్ చేసి చివరి గద్ద ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ ఇది. వాటర్ ఫాల్స్ అంటే లోపల నుంచి వాటర్ ఫాల్స్ ఇలా వస్తాయి. ఒకసారి చూసుకుంటాం మనం. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి లోపల. చేపలు అండ్ అటు నుంచి వచ్చే ఫ్లోటింగ్ కూడా ఉంది. ఆ వరద గాలి అటు నుంచి వాటర్ ఫాల్స్ వచ్చే ఫ్లోటింగ్కి. అండ్ ఇలా వెళ్తుంటే లొకేషన్ చూడండి. అక్కడ అలా వెళ్తా ఉంది. చూసారు వాటర్ కొంచెం ప్యూర్గా ఎలా వెళ్తుంది. వాటర్ చల్లగా ఉంటుంది. చిన్న గుట్టపడి చేపలు ఉంది. పోయినసారి ఎక్కడ మీరు ఉన్నది చూసుకుంటే కోతులు ఉన్నాయి మన మీదకి. చేపలతో చెరువు అంతా నిండిపోయింది. బేసిక్ వచ్చేటప్పుడు ఫుడ్ కానీ అలాంటి ఎక్కువ అంటే వాటిని చూయించుకోకుండా మనం కేర్ తీసుకుని రావాలి. ఎందుకంటే చూయించామనుకో అవి మన మీద ఎక్కువ ఆకర్షణ అయ్యి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేయలేం. దాన్ని తరమలేం, అటు బాగా కలిసిపోతాం. అందువల్ల ఏంటంటే ఫుడ్ తెచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం. చూసుకుంటే లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ అనుకుంటున్నాం. అండ్ చూస్తున్నట్టుగా మొత్తం చూస్తే చాలా అంటే సినిమాటిక్ కన్నా చాలా బాగుంది. అంటే షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ చేసేది కాబట్టి కొంచెం బెస్ట్గా ఉండాలని చెప్పేసి మనం ఈ ప్లేస్కి వచ్చాం. ఇది చూస్ చేసుకున్నాం. నాకు ఇక్కడైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా విజిట్ చేయండి సార్. మొత్తం ముందుకెళ్ళాం. చూడండి అన్నీ షాపులు. సాగుకి ఇప్పుడు సలహా చెప్పినారు మనది. లోపల ఎర్రచందనం ఉన్నాయి చెట్లు. ఇంకంతే సినిమా. ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసిందంటే మనం తీసుకెళ్ళకపోయినా తీసుకెళ్తాం అనుకుంటారు. చూద్దాం లోపల ఉన్నాయంట. ఇది ఇప్పుడు చూడడానికి వెళ్తారు కదా. ఇప్పుడు మట్టి డబ్బులు తప్ప చెట్టు డబ్బులు తప్ప మెయిన్ లొకేషన్ మాత్రం రావట్లేదు. ఎదురు చెట్లు అంట. చెట్లు నరికారు ఇక్కడ. యాక్చువల్గా మొత్తం నరికేసింది. జనాలు ఇక్కడికి వస్తారు. లోపలికి వెళ్తా ఉంటే ప్లేస్ కూడా మనకు కనపడే స్థితిలో ఉంది ప్లేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆకులు కూడా చూడండి గులాబీ రంగులు ఎలా ఉన్నాయో. మొత్తం ఆకులు చూడండి కలర్ ఎలా ఉన్నాయో. అంటే దాని ప్లేస్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మొత్తం ఆకులతో నిండిపోయిందని మనం చూసుకోకుండా సరే వెళ్ళిపోతే కొన్ని చోట్ల గుంటలు ఉండొచ్చు. చెప్పాల్సింది ఒకటే, దాని ప్లేస్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అంటే ఒక్కరు ఏదో బాగుంది అని ఇద్దరు అలా వచ్చేమాట చూసారుగా. చూస్తే మొత్తం ఒక గందరగోళంగా ఉంది. తెలిసే రండి ఫస్ట్. తెలుసుకోకుండా వస్తే అంటే కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరిగ్గా తెలియకపోక ఆ రూట్లో అందరూ ఉంది అలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము కూసేపు నడిస్తేనే మా సినిమా అయిపోయింది. వెళ్తా ఉంటే అలా వస్తానే ఉంది లోపలికి, అడవి లోపలికి. చూడాలి ఇంకొంచెం లోపల ఇంకా బెటర్గా లొకేషన్ ఉందంట. చూసాక స్టార్టింగ్ వాటర్ ఫ్లోటింగ్ దగ్గర నుంచి వెళ్తున్న రూట్ వరకు కొంచెం ఉందంట. పైన చూసుకుంటాను చెట్లు అవి తప్ప మనకి ఇంకా ఏమి రావట్లా. ఇవే కోతులు. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తుంటే తప్పించి కొన్ని సీన్స్ గ్రీనరీ కనపడుతున్నాయి, కానీ మొత్తం చూసుకుంటే ఎండిపోయింది. చూసండి ఇలా ఎండిపోయింది. ఫ్రెండ్స్కి వచ్చి ఎంజాయ్ చేయడానికి లొకేషన్ బాగుంటుంది. అదే చెప్పి మనం షూటింగ్ పర్పస్కి వచ్చాం కాబట్టి మనకి చూస్తే కాలు నొప్పులు తప్ప ఇంకే ఆడో ఉందంట. చూసుకుంటే నాలుగు కూడా ఎండిపోతుంది. వాటర్ బాటిల్ కూడా అక్కడ ఆటోలో పెట్టించాను. ఆటో డ్రైవర్ పని బాగుంది. అక్కడ కూర్చున్నాడు చక్కగా చాలాగా. నేను చూసుకుంటేనేమో
లొకేషన్ పెట్టుకొని నడుచుకుంటా పోతున్నా. ఇంకా చూద్దాం, ఇంకెంతో 4 అయితే ఎండిపోయింది. నువ్వు కూడా రాట్లా. అలసటికి పింక్ కలర్ షేడ్ వచ్చేసింది చెమటలతో. అలా ఉంది. అంటే మరి క్లైమేట్ వల్ల ఏంటో తెలియదు, మొత్తం స్వెడ్గా పింక్ షేడ్లో వచ్చేసింది నా చేతులు అయితే. అంత హీట్ కూడా ఉంది. అలాగే ఎండాకాలం వస్తుంది. ఎదుగుండి దగ్గరలో ఉంది. ఫైనల్గా లొకేషన్ మనం కావాల్సింది చేరుకున్నానండి. సీఎం చూసుకుంటే నా కాలు కొంచెం పెరిగింది. సీఎం చూసుకుంటే మొత్తం అద్దరిపోయింది ఇక్కడ. సీన్ మాత్రం ఎక్సలెంట్. మొత్తం చెట్లు పడిపోయి ఇక్కడ ఉన్నాయి. వెళ్ళలేకపోతున్నా, కాలు పెరిగేసింది అక్కడ. అంటే నాకు పరిగెట్టేటప్పుడు అసలు చాలా అయితే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ చాలా బెస్ట్గా అని అనుకునేటట్టే ఉంది. ఇక్కడ చూడండి, అసలు ఆ చుట్టూ చూడండి, అసలు వాటర్ ఫాల్స్ కానీ. ఆ కాలు అయితే బెనికేసింది. అమ్మో, ఫస్ట్ మనం అసలైన లొకేషన్కి ఇప్పుడు చేరుకున్న లొకేషన్ ఇదే. కావాల్సిన సిచ్యువేషన్ తగ్గ, అంటే స్టార్ట్లో సిచ్యువేషన్ తగ్గ ఉన్నాయి లొకేషన్. మనం ఇక్కడ కొంచెం కాలు కడుక్కున్నాం. బెనికేసింది. చేపలు ఉన్నాయి చూడండి ఇటు. చల్లగా ఉన్నాయి, సూపర్. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఫ్లోటింగ్ చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూడండి. ఒకసారి చక్కగా నీట్గా వచ్చి అందరు ఫ్రెండ్స్ అందరు కలుసుకొని ఇక్కడ ఫుడ్ తినేసి ఎటువంటి కాలుష్యం చేయకుండా మంచిగా వెళ్ళిపోవటానికి అయితే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత దూరం మనం నడుచుకొని వచ్చి ఎంత మంచి బెస్ట్ అవుట్పుట్ చూసాం కదా. నాకైతే బాగా నచ్చింది. నా కాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనికేసింది అనమాట. కలిసిపో అండ్ కాలు చాలా బెనికింది. వెళ్ళేటప్పుడు సినిమా కనబడిద్ది మనకు. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చింది దేనికి వెళ్తే మనకి మార్చిపోతే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మంచి, అంటే మనం పెద్ద సినిమా వాళ్ళకి ఏం కాదు. ముందే అన్ని లొకేషన్లని ఎత్తుక్కొని తీసుకుని వెళ్ళి షూట్ చేసేంత మనకి లేదు కాబట్టి మనమే అంటే ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఫస్ట్ షార్ట్ ఫిల్మే మనం బెస్ట్గా ఉండాలి అన్న ఒక దాంతోనే మనం ఇంత దూరం వచ్చి రావడం జరిగింది. మన వెనకాల ఎంతోమంది లేరు, ఒక 4 మెంబర్స్ వచ్చాం. ఒక ఆటో డ్రైవర్ బయట ఉన్నాడు, ఒక 3 మెంబర్స్ మన గైడ్ కోసం లోపలికి రావడం జరిగింది. నేను ఇలా మీతో మాట్లాడటం జరిగింది. March 4th మన షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు మధ్య మధ్యలో చిన్న అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని ఇలాగే కొంచెం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే, కొంచెం వ్యూస్ మనకు వస్తే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది. చాలా చేపలు ఉన్నాయి. చేపలు అయితే ఉంటాయి, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాలంతా కొరికేస్తుంది. చిన్న చేపలు ఉన్నాయి. వెళ్ళిపోతుందా? అయితే మనం అక్కడ రావడం జరిగింది, కాసేపు కూర్చోవడం జరిగింది, ఆ చేపలతో పెట్టి చేసుకోవడం జరిగింది. ఇంకా మనం వెళ్ళిపోదాం. చూస్తానికైతే లొకేషన్ మొత్తం చాలా మంచిగా పర్ఫెక్ట్గా మనం అనుకున్నంతగా బాగుంది లొకేషన్ మొత్తం. వీటిలో మనం ఇంకా నెక్స్ట్ షార్ట్ ఫిలింలో దీన్ని మనం ఎలా వాడుకుంటాం మీరే ఇంకా మీకు సస్పెన్స్గా వదులుతున్నాను నేను. అంటే ఎంత మంచి లొకేషన్లో ఇంకెంత బెస్ట్గా తీస్తా ఉన్నది నా మైండ్లో ఉన్న థాట్ అండ్ కెమెరామెన్కి ఉన్న థాట్. దీన్ని ఇలా వదిలేకుండా ఇంకా మంచిగా తీస్తాం. అది మీరు షార్ట్ ఫిలిం ద్వారా చూడొచ్చు. ఈలోగా మనం ఏంటంటే మొత్తం లొకేషన్ చూసారుగా, మేము చూసుకున్నాం కాబట్టి ఇంకా మనం మళ్ళీ బ్యాక్ హోమ్కి వెళ్ళిపోవచ్చు. మనం ఇంకేంటంటే ఈ వీడియోస్ అందరూ చూసిన తర్వాత మేము ఎంత కష్టపడి ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చేస్తున్నాం కాబట్టి ప్రతి సెకండ్ దీని గురించి ఆలోచిస్తున్నాం, షార్ట్ ఫిల్మ్ కోసం కష్టపడుతున్నాం. వీడియోస్ చూస్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ వేరే వాళ్ళకి షేర్ చేశారని కూడా మాకు సపోర్ట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనల్ని కూడా ఫాలో అవుతున్నారు, కొత్త ఛానల్ కాబట్టి నేను ఒక గ్రోత్ ఉంటుంది మాకు. ఎనీవే ఇంకా మొత్తం లొకేషన్ చూశారు కాబట్టి మేము కూడా కాసేపు ఇక్కడ ఉన్నాం. మేము ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేయడం అంటే ముందాగట కన్నా కాదు, ఒక పని మీద వచ్చినప్పుడు మనం దాని పని మీదే మనం బేస్ అయ్యి ఉండి ఆ పని మొత్తం చూసుకొని మంచిగా చూసాం కాబట్టి ఇక్కడ నేచర్ని పాడు చేయకుండా ఎలా వచ్చామో అదే దారిని మనం పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎనీవే థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.